గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను మీకు ఫిటీషియస్ లాంగ్వేజ్ కోడింగ్ గురించి చెప్తాను. ఫస్ట్ మనం ఒక క్వశ్చన్ చూద్దాం. ఇన్ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ కంప్లీట్ ద డ్రాయింగ్ కోడ్ యాజ్ 837. డు నాట్ లీవ్ ఎర్లీ అనేది 2355 అంట. వీ నీడ్ బ్రేక్ అనేది 245. కైండ్లీ స్టార్టెడ్ స్ట్రేట్ అనేది ఏంటిది అని అడుగుతుంది. ఫస్ట్ మనం ఇది తెలిసే ముందు ఈ కంప్లీట్ డ్రాయింగ్కి 837 ఎలా వచ్చిందనేది తెలుసుకోవాలి. ఫస్ట్ ఈ 837 ఎలా వచ్చిందంటే ఈ కంప్లీట్ని కౌంట్ చేయండి. 1 2 3 4 5 6 7 8 కౌంట్ చేస్తే నాకు 8 వచ్చేది. ఇక్కడ 1 2 3. ఇప్పుడు DRAWING కౌంట్ చేస్తే 7 వస్తుంది. మీరు కౌంట్ చేయండి, కౌంట్ చేస్తే వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ డూ 2, నాట్ 3, లీవ్ 5, ఎర్లీ 5. చూడండి 2 3 5 5 వచ్చింది. సేమ్ అలాగే ఇప్పుడు మనం కైండ్లీ స్టార్టెడ్ స్ట్రేట్ని కౌంట్ చేద్దాం. 1 2 3 4 5 6 లెటర్స్ ఉన్నాయి. ఇందులో 5 లెటర్స్ ఉన్నాయి. ఇది 3 4 5 6 7 8. సో 6 5 8 ఏది ఇదే కరెక్ట్ ఆప్షన్. ఇలా ఈజీగా కౌంట్ చేస్తూ మనం చేసేసాం. ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూద్దాం. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్, ఫ్లవర్ ఈజ్ బ్లూమింగ్ అంటే GTAJKX. బ్లూమింగ్ డ్యూరింగ్ స్ప్రింగ్కి ఏమో KX HVQA ఇచ్చారు. స్ప్రింగ్ వింటర్ సీజన్ ఫ్లవర్కి ఏమో QA LX GT PX ఇచ్చారు. డ్యూరింగ్ వింటర్ రెయిన్ఫాల్కి QV PX IT HV. ఇప్పుడు ఫ్లవర్స్కి ఏమొస్తుంది అని అడుగుతారు. ఫస్ట్ మనం ఇది చేసే ముందు ఏం చేయాలి అంటే ఫస్ట్ మనకి ఫ్లవర్స్ కావాలి. ఫ్లవర్స్ కావాలి అంటే ఫ్లవర్స్ ఎందులో ఉంది, ఇందులో ఉంది, ఇందులో ఉంది. ఫస్ట్ మనం ఏం చేద్దాము అంటే ఈ ఫస్ట్ దానికి దీనికి ఏమన్నా సిమిలర్గా ఉన్నాయా చూద్దాం. ఇందులో ఫ్లవర్స్ ఉంది, ఇందులో ఫ్లవర్స్ ఉంది, ఇందులో సేమ్ ఏముంది అది చూద్దాం. ఇక్కడ GT ఉంది, ఇందులో ఫ్లవర్స్ ఉంది, ఇందులో ఫ్లవర్స్ ఉంది సేమ్గా, ఇంకేం సేమ్ లేదు. సో ఇందులో సిమిలర్గా ఉంది ఏంటిది, GT ఉంది, GT ఉంది. ఇక మిగతా ఏమైనా సిమిలర్గా ఉన్నాయా, లేవు. AJ లేదు, KX లేదు, GT సిమిలర్గా ఉంది. ఇక్కడేమో ఫ్లవర్స్, ఇక్కడ ఫ్లవర్స్ సిమిలర్గా ఉంది. సో ఆన్సర్ ఏంటిది, GT. ఇలా ఈజీగా మనం చేయొచ్చు. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ప్లేస్ శాటిలైట్ ఆన్ ఎర్త్ రిటర్న్ యాజ్ JOKIIASI. ఎర్త్ మూన్ ఆన్ సర్కిల్ రిటర్న్ యాజ్ BPIAMIJO. సర్కిల్ ఆర్బిట్ త్రూ శాటిలైట్ రిటర్న్ యాజ్ SIDVUTBP. ఇక్కడ మూన్ నావిగేషన్ గాన్ త్రూ అనేమో JSMVDVHM. ఇప్పుడు మన నేమ్ ఫైండ్ చేయమంటారంటే ఫైండ్ సర్కిల్కి ఏమొస్తుంది, ప్లేస్కి ఏమొస్తుంది, మూన్కి ఏమొస్తుంది, శాటిలైట్కి ఏమొస్తుంది అని అడుగుతుంది. ఫస్ట్ మనం సర్కిల్ ఫైండ్ చేయాలంటే సర్కిల్ ఎందులో ఉంది, ఫస్ట్ దాలో లేదు, సెకండ్ దాలో సర్కిల్ ఉంది, థర్డ్ దాలో సర్కిల్ ఉంది. ఇప్పుడు మనం ఇంకా ఏమైనా సిమిలర్గా ఉన్నాయా చూడండి. ఎర్త్ మూను ఆన్ ఇందులో లేదు, సిమిలర్గా అయితే లేవు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే సెకండ్ దాల్లో థర్డ్ దాల్లో సిమిలర్గా ఏముంది, ఇది ఉందా, బీపీ సిమిలర్గా ఉంది, IA ఉందా, లేదు, MI లేదు, B. సో ఇదే ఈ BPA సర్కిల్. ఇప్పుడు మనం ప్లేస్ చేయాలి అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ప్లేస్ ఎక్కడ ఉంది, ఫస్ట్ దానిలో ఉంది, సెకండ్ దానిలో ఉందా, లేదు, థర్డ్ దానిలో లేదు, ఫోర్త్ దానిలో లేదు. సో ప్లేస్ ఇందులో ఏదవుతుంది అనేది మనకు తెలియదు. ఫస్ట్ మనం ప్లేస్ తెలుసుకోవాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ఇక్కడ సిమిలర్గా ఏముంది, ఇక్కడ ఎర్త్ ఉంది, ఇక్కడ ఎర్త్ ఉంది, ఇక్కడ ఎర్త్ ఉంది, ఇక్కడ ఎర్త్ ఉంది. ఇందులో సిమిలర్గా ఏమున్నాయి, IA ఉంది, IA ఉంది, ఇక్కడ IA ఉంది, సో ఎర్త్కి అయితే IA వచ్చేస్తుంది. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ఏముంది, ఆన్ ఉంది. ఇంకా సిమిలర్ ఏమున్నాయి, KIMISIJO. సో సిమిలర్గానైతే ఏం లేవు. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే శాటిలైట్ చూద్దాం. శాటిలైట్ ఇక్కడ ఉంది, శాటిలైట్ ఇక్కడ ఉంది. సో ఫస్ట్ దాలో థర్డ్ దాలో సిమిలర్గా ఏమున్నాయి, SI ఉంది చూడండి, SI ఇక్కడ ఉంది, SI ఇక్కడ ఉంది. సో శాటిలైట్కి SI వచ్చేస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ప్లేస్కి మనం ఫైండ్ చేయాలి. ప్లేస్కి చేయాలి అంటే ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇప్పుడు నెక్స్ట్ మూన్ది చూద్దాం.
మూన్ ఇక్కడ ఉంది, మూన్ ఇక్కడ ఉంది. ఈ సెకండ్ దాలో ఫోర్త్ దాలో ఏం సిమిలర్ ఉంటాయి? బీపీ అయిపోయింది, అయ్యే ఎంఐ ఉంది, ఎంఐ ఉంది. ఇది ఎంఐ, ఇది ఎంఐ. సో మూన్కి ఎంఐ వస్తుంది. ఇప్పుడు ఇప్పుడు ఈ ఆన్కి ఏమొస్తుంది? జేవో మిగిలింది. ఇక్కడ చూడండి, బీపీ అయిపోయింది, ఐఏ అయిపోయింది, ఎంఐ అయిపోయింది. ఇక్కడ ఆన్ ఉంది. సో ఆన్కి జేవోనే కదా ఇంకా మిగిలింది. సో ఇది జేఓ. ఇప్పుడు నెక్స్ట్ మిగిలింది ఏంది? కే. ప్లేస్కి ఏమొస్తుంది? కేఏ వస్తుంది. ఇలా మనం జస్ట్ ఒక 1 minute 2 minutes మనం ప్రశాంతంగా కూర్చొని చేస్తే ప్రాబ్లం ఇది అనేది fictitious లాంగ్వేజ్ కోడింగ్ అనేది ఇలా ఈజీగా చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్.